తెలంగాణలో మరో 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతంపై ఉన్న వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక నైరుతి గాలులతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు వెల్లడించింది. కాగా నైరుతి రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 96 మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల వర్షపాత పరిస్థితులను పరిశీలిస్తే ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. అలాగే మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, వరంగల్ జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాలు, వరదల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, వాగులు, వంకలు, గోదావరి నది పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 33% లోటు వర్షపాతం నమోదవగా తీవ్ర వాయుగుండ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో 5% తగ్గినట్లు తెలిసింది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతంపై ఉన్న వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఇదే వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణ వ్యాప్తంగానైతే మరొక 3 రోజుల పాటు భారీ వర్షం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. స్పందన ఇప్పటికే గత 4 రోజుల నుంచి కురిసినటువంటి వర్షం అయితే భారీ బీభత్సాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే అసలు ఎండాకాలం పరిస్థితులు ఉన్నటువంటి వానాకాలంలో కురిసినటువంటి ఈ వర్షం వల్లనైతే రైతాంగానికైతే చాలా ఉపయోగపడింది. వ్యవసాయ రంగానికైతే పంటలకు ప్రాణం పోసిందని చెప్పవచ్చు. అంతేగాక ఇన్ని రోజుల పాటు బోసిపోయినటువంటి వాగులు కూడా ఉధృతంగా ప్రవహించాయి. గోదావరి నది ప్రవాహం కూడా విపరీతంగా ఉంటుంది. దాంతో పాటు చెరువులకు కూడా నీళ్లు వచ్చి మత్తట్లు దుక్కుతున్నాయి. గత 4 రోజులుగా కురిసినటువంటి కుంభవృష్టితోటి ఉత్తర తెలంగాణ మొత్తము జలమయం అయింది. స్పందన సో 4 రోజుల పాటు కంటిన్యూగా పడ్డటువంటి వర్షాలు కాస్త నిన్న రెస్ట్ తీసుకున్నాయని చెప్పవచ్చు. నిన్న మాత్రము ఎక్కడ కూడా భారీగా వర్షపాతం నమోదు కాలేదు. తిరిగి మరొక 3 రోజుల పాటు ఇలాంటి వర్షాలే కురవబోతున్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని కూడా హెచ్చరించడం జరిగింది. సో వాస్తవానికి ఇటీవల ఈ 4 రోజులు పడ్డటువంటి వర్షం కూడా విపరీతమైనటువంటి గాలులతో కూడినటువంటి వర్షమే పడింది. సాధారణంగా ఇట్లా వర్షము నిల్చున్నట్టుగా పడకుండా కంప్లీట్ గా కూడా ఇట్లా గాలికి పోతున్నట్టుగా పడ్డటువంటి వర్షము అది ఈదురుగాల ఎఫర్ట్ తోటి జరిగిందని కూడా చెప్పవచ్చు. ఇక విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతంపై ఉన్నటువంటి వాయుగుండము వాయువ్య దిశగా కదులుతూ ఉండడం వల్ల వచ్చే 24 గంటల్లో ఇది అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నైరుతి గాలులతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ నైరుతి రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదులుతున్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగానైతే 96 మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. స్పందన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా వాతావరణ వర్షపాత పరిస్థితులను గమనిస్తే ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. ఈ జిల్లాలో మినిమం 15 నుంచి మాక్సిమం 20 సెంటీమీటర్ల వర్షం. అలాగే మంచిర్యాల,
నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, జయశంకర్, భూపాల్పల్లి, నిర్మల్, వరంగల్ జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలో మినిమం 10 సెంటీమీటర్స్ నుంచి వర్షం కురిసింది. వర్షాలు వరద పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాగులు దాటేటువంటి ప్రవాహంలో గాని, చెరువులు మత్తలు పడుతున్నప్పుడు ఆ ప్రవాహంలో కూడా ఉండొద్దని కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 33% లోటు వర్షపాతం నమోదు కాగా, ఇటీవల ఈ 4 రోజుల పాటు కురిసినటువంటి వాయుగుండ ప్రభావంతో కురిసినటువంటి వర్షాలతో ఆ శాతం 5% తగ్గిందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాంతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో మరొక 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అటు భారత వాతావరణ శాఖ IMD కూడా హెచ్చరికలు జారీ చేసింది. సో ఇలాంటి పరిస్థితులలో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు సెక్రటేరియట్ నుంచి సిఎస్ సంజయ్ జాజు కూడా జిల్లా ఉన్నతాధికారులతో, జిల్లా కలెక్టర్లు, జిల్లా సిపిలు, ఎస్పీలతో పాటు మీద విభాగాల జిల్లా అధికారులతో కూడా టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సినటువంటి సహాయక చర్యలపై కూడా అధికారులను అయితే అప్రమత్తం చేస్తున్నారు. సో మరొక 2-3 రోజుల పాటు అయితే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే గోదావరి నది అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడ బాసర నుంచి ప్రారంభమైనటువంటి గోదావరి నది ప్రవాహము క్రమక్రమంగా పెరుగుతూ కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చి బాసర వద్ద నుంచి ప్రారంభమైనటువంటి గోదావరి పరవళ్లు కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద మహోగ్ర రూపంలో ప్రవహిస్తుంది. ఇప్పటికీ కాళేశ్వరం వద్ద 13 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇక భద్రాచలం వద్ద కూడా ఆల్రెడీ 2వ ప్రమాద హెచ్చరిక కూడా చేరువలో అక్కడ గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. ఎందుకంటే గోదావరి నదికి తెలంగాణలో ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదికి ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షంతో పాటు ముఖ్యంగా మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షంతో వార్ధా నది, పెన్గంగా నది, ప్రాణహిత నదుల ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. కాళేశ్వరం వద్ద ప్రాణహితకు దాదాపు 4 నుంచి 4.5 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది. దాంతో పాటు అటువైపు ఉన్నటువంటి మరాఠ్వాడ, ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇంద్రావతి నది నుంచి కూడా దాదాపు 3 నుంచి 4 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. సో కంప్లీట్ గా కనుక మనం చూసుకుంటే దాదాపు 8 నుంచి 9 లక్షల క్యూసెక్ల ప్రవాహము గోదావరి నదికి అక్కడ రామన్నగూడెం వద్ద నుంచి వెళ్తుంది. ఏటూరు నగరం, రామన్నగూడెం నుంచి దిగువన ఉన్నటువంటి భద్రాచలం వద్ద ప్రస్తుతానికైతే 13 లక్షల క్యూసెక్లతోటి గోదావరి నది ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది. సో ఇటీవల కురిసినటువంటి ఈ అకాల వర్షాలతోటి అటు ప్రాణహిత నది, పెన్గంగ నది కూడా ఉప్పొంగి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వందలాది ఎకరాల పంటలు కూడా నీట మునిగి రైతాంగానికైతే తీవ్ర నష్టం జరిగింది. దాంతో పాటు పెద్ద ఎత్తున కూడా పంటలు నీట మునిగాయి. కడెం ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయి గేట్లను లిఫ్ట్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా నిండిపోయి గేట్లు లిఫ్ట్ చేయడంతో లక్షలాది క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తూ కూడా గోదావరి నది అయితే పరవళ్లు తొక్కుతుంది. సరిగ్గా చెప్పాలంటే స్పందన జస్ట్ ఒక 5-6 రోజుల క్రితం వరకు ఎడారిలా తలపించినటువంటి గోదావరి నది, ఇసుకతో కనిపించినటువంటి గోదావరి నది ప్రస్తుతం అయితే ఫుల్ ఆఫ్ వాటర్. అంటే గోదావరి నది 2 ఒడ్డులను పట్టుకొని కూడా కంప్లీట్ గా ఫుల్ ఆఫ్ వాటర్ తోటి ప్రవహిస్తుంది గోదారమ్మ. చాలా గోదావరి నది ప్రవహిస్తూ ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, గోదావరి నది పరివాహక ప్రాంతాలు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే వెలవెలబోయినటువంటి గోదావరి నదిని చూడలేక బాధపడ్డటువంటి ఆ ప్రాంత ప్రజలు ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదిని చూసి ఎంతో సంబరపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో మరొక 3-4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిస్తే మాత్రం గోదావరి నది ప్రవాహం ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సో అటువైపు కనుక చూసుకుంటే కృష్ణమ్మ పరవళ్లు కూడా ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. కృష్ణా నదికి కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షాలతోటి అటు జూరాల ప్రాజెక్టు గేట్లను కూడా లిఫ్ట్ చేయడం వల్ల శ్రీశైలానికి కూడా ఫ్లో వస్తుంది. సో అటు కృష్ణమ్మ పరవళ్లు కూడా ప్రారంభమని చెప్పవచ్చు. తెలంగాణకు ముఖ్యమైనటువంటి 2 నదుల యొక్క ప్రవాహము పారుతూ ఉండడం వల్ల వ్యవసాయ రంగాన్ని గాని, తాగునీటికి గాని డోకా లేదనే అభిప్రాయం అయితే ప్రజల్లో కలుగుతుంది. స్పందన అంటే వచ్చే 3 రోజుల్లో అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఏ జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు?
సో కంప్లీట్ గా కూడా అయితే ఈసారి వరుణుడు అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది స్పందన. ఎందుకంటే దక్షిణ తెలంగాణ జిల్లాలో మాత్రము చుక్క వర్షం పడని పరిస్థితి ఉంది. అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఎక్కువగా చూసుకుంటే మనకు నిజామాబాద్, కామారెడ్డి, అలానే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమ్రభీం, ఆసిఫాబాద్ జిల్లా, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇటు జయశంకర్ భూపాల్పల్ జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఈ జిల్లాలో ఎక్కువగా మనకు వర్షపాత ప్రభావము కనిపించింది. సో ఐఎండీ హెచ్చరించినటువంటి పరిస్థితులలో ఈ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇక మనకు యాదాద్రి భువనగిరి గాని, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, సిద్దిపేట, ఈ జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే ఎక్కువ భాగం మాత్రము ఉత్తర తెలంగాణ జిల్లాలోనే కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండాకాలంలో కూడా విపరీతమైనటువంటి గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో అందుకోసమనే మరోసారి కూడా ఈ జిల్లాలకే వర్షం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఓవరాల్ గా కూడా వర్షం పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కూడా గత 2-3 రోజుల క్రితం వర్షం కురిసింది, కానీ భారీ వర్షం అయితే కురవడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అయితే ఇప్పటి వరకైతే భారీ వర్షం పడలేదు. కేవలం అక్కడ జనగాం జిల్లాలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో కాస్త వర్షం పడ్డది తప్ప అటు సూర్యాపేట జిల్లాలో గాని, నల్గొండ గాని, వనపర్తి జిల్లాలో గాని, నాగర్ కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, మెదక్ జిల్లా, సిద్దిపేట, ఈ జిల్లాలో ఎక్కువగా అయితే మన వర్షపాతం పడలేదు. దాంతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా ఇప్పటి వరకైతే భారీ వర్షపాతం నమోదు కాలేదు. సో అడపదడప వర్షము ఆ జిల్లాలో పడుతుంది. హైదరాబాద్ సిటీలో కూడా అడపదడప పడుతుంది తప్ప ఇప్పటి వరకైతే అనుకున్నంత స్థాయిలో వర్షం అయితే అక్కడ పడలేదు. కానీ కేవలం ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలోనే కూడా భారీ వర్షం పడుతుంది. అటు వాతావరణ శాఖ కూడా మరొకసారి ఈ జిల్లాలకే అలర్ట్ జారీ చేసింది స్పందన. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.